హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చానన్నమాట. అదేంటంటే గుడ్డు పొరుట్లో టమాటా వేసి చేసేది. చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుగా మనం దీనికి కావాల్సిన పదార్థాలు: పెద్ద పెద్ద 2 ఉల్లిపాయలు బాగా కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై చేయాలి. దీంట్లోకి 2 చిన్న చిన్న టమాటాలు 2 కట్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అవి బాగా కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం ఈ టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేయాలన్నమాట. వర్షానికి నాకు కొంచెం గొంతు బొంగురు పోయింది, అందుకే నా వాయిస్లో వస్తుంది. ఇదిగోండి, ఇలా చూడండి, ఆయిల్లో ఇవి కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూడండి, టమాటా మగ్గిపోయింది, ఉల్లిపాయ బాగా ఎగిపోయింది కదా. మీరు ముందుగా మనం 4 గుడ్లు పగలకొట్టి దీంట్లో వేసుకోవాలి. వేసి కలతిప్పకూడదు. ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, మూత తీసిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం గంటితో కలతిప్పాలి. ఎందుకంటే గుడ్లు వేసినమ్మటే మనం కలతిప్పితే అది అసలు బాగోదు ఫ్రెండ్స్. అందుకని ఇలా చేయండి. గుడ్లు పగలగొట్టి 2 నిమిషాలు మూత పెట్టి మనం తీసిన తర్వాత కలతిప్పుకోవాలి. కలతిప్పిన తర్వాత దీనికి కావలసిన మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు నేను సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత చూడండి, సాల్ట్ వేసే కదా, పసుపు వేస్తున్నాను. తర్వాత కారం వేసుకోవాలి. మీరు ఎంత తింటే అంత కారం వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా 3 వేసిన తర్వాత కొంచెం కారం వేస్తాను నేను. ఇదిగోండి, బాగా గంటితో మనం దీన్ని కలదిప్పుకోవాలి. ఇదిగోండి, చూడండి, ఇలా కలదిప్పి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, మూత పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.